8th క్లాస్కి సంబంధించి 4వ లెసన్ బయాలజీలో జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 7th క్లాస్కి సంబంధించి మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే లెసన్ అయితే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతుంది, సో అప్పుడు నేర్చుకున్న కొన్ని బేసిక్స్ అన్నీ కూడా ఇక్కడ టచ్ అవుతూ మనం ఇంకొంచెం ఎక్కువ మ్యాటర్ అనేది తెలుసుకుందాం. సో మనకి ప్రీవియస్లో నేర్చుకున్నది ఏంటి అంటే కనుక చూసుకుంటే, ఏవైతే చెవులు బయటకు కనిపించే జంతువులు, చెవులు బయటకు కనిపించని జంతువులు, అలాగే ఒంటిపైన రోమాలు ఉన్న జంతువులు, ఒంటిపైన రోమాలు లేని జంతువులు, వాటి గురించి మనం 5th 4th క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ సపోజ్ లేడీ, చిరుత, పంది, చేప, గేదె, జిరాఫీ ఇలా మనకి కొన్ని జంతువుల గురించి ఇచ్చాడు. సో వాటిలో ఏవేవి చెవులు బయటకు కనిపిస్తా అన్నారు. సపోజ్ లేడీ, గేదె, ఏనుగు, పంది, చిరుత, జిరాఫీ వీటన్నింటికి కూడా చెవులు బయటకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే చెవులు బయటకు కనిపించని జీవుల్లో కనుక చూసుకుంటే బల్లి, పాము, చేప, కాకి, కప్ప, పిల్లి వీటికి కూడా పిల్లి కాదు కప్ప వాటికి చెవులు అనేవి బయటికి కనిపించకుండా అంతర్భాగంలో ఉంటూ ఉంటాయి. సో అలాగే చెవులు బయటకు కనిపిస్తూ చర్మంపై రోమాలు ఉన్నాయా లేవా అనేది కూడా అడుగుతున్నారు. సపోజ్ ఆవు కనుక చూసుకుంటే చెవులు బయటకు కనిపిస్తాయి, రోమాలు ఉంటాయి. ఎలుగు కూడా చెవులు బయటకు కనిపిస్తాయి, రోమాలు అనేవి ఉంటాయి. కాకికి చెవులు బయటకు కనిపించవు, పందికి చెవులు ఉంటాయి, రోమాలు ఉంటాయి. ఇలా కొన్ని జంతువులకి మనకి చెవులు ఉండి రోమాలు అనేవి వాటి శరీరం పైన ఉంటాయి. కొన్నింటికి ఏంటి, సపోజ్ ఈ కాకి, కోడి, బాతు, పావురం వీటికి ఏంటి, నెమలి వీటికి రెక్కలు అనేవి ఉంటాయి, రెక్కలపై ఈకలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్న దాన్ని బట్టి శిశోత్పాదక జీవులు, అండోత్పాదక జీవులు అంటే ఏంటో ప్రీవియస్లోనే తెలుసుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించి చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాడు. చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు ఉన్న జంతువులు పిల్లలకు అంటాయని మనకు తెలుసు. సో వాటిని మనం పిల్లలకు అనే జీవుల్ని శిశోత్పాదకాలు అని అంటూ ఉంటాం. అలాగే చెవులు బయటకి కనిపించకుండా చర్మంపై రోమాలు లేకుండా ఏవైతే గుడ్లు పెట్టే జీవులు ఉంటాయో వాటిని మనం అండోత్పాదకాలు అని అంటూ ఉంటాం. సో అలా ఈ యొక్క లక్షణాలను బట్టి ఈ యొక్క జంతువుల్ని శిశోత్పాదకాలు, అండోత్పాదకాలు అని విడదీయడం అయితే జరిగింది. సో ఒక జీవి నుంచి అవే పోలికలు ఉన్న మరొక జీవి పుట్టడాన్నే ప్రత్యుత్పత్తి అంటాం. సో ఒక జీవి యొక్క లక్షణాలతో ఇంకొక జీవి ఉత్పత్తి అవ్వడాన్నే ప్రత్యుత్పత్తి అని అంటూ ఉంటాం. శ్వాసక్రియ, జీర్ణక్రియలు అనేవి మనకి ఏ విధంగా జరుగుతాయో అలాగే ఈ ప్రత్యుత్పత్తి అనేది కూడా ఒక జీవక్రియగానే చెప్పుకుంటూ ఉంటారు. సో ఇవి జీవుల్ని అంతరించిపోకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రత్యుత్పత్తి అనేది జీవుల్ని ఉత్పత్తి చేసుకుంటూ ఆ జాతి అనేది అంతరించిపోకుండా కాపాడుతూ ఉంటుంది. అయితే జంతువుల్లో ప్రత్యుత్పత్తి రకాలు అనేవి ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి అని ప్రత్యుత్పత్తిలో 2 రకాలనే ఉన్నాయి. బంగాళదుంప, రణపాల, చామంతి ఇవన్నీ కనుక చూసుకుంటే ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం. అవన్నీ కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతుల ద్వారా వాటి యొక్క స్పీసెస్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి కనుక ఇచ్చాడు. అది కనుక చూస్తే సాధారణంగా మన చుట్టూ ఉండే జంతువుల్లో స్త్రీ, పురుష జీవులు వేరువేరుగా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని నిమ్న స్థాయి జీవుల్లో స్త్రీ, పురుష విభేదనం అనేది ఉండదు. వీటికి సంయోగ బీజాలు అనేవి ఏర్పడు, కానీ అవి వాటి సంతతిని మాత్రం ఏర్పరచుకోగలుగుతాయి. ఇలా సంయోగ బీజాలు ఏర్పడకుండా, సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. సో అవి పూర్తిగా స్త్రీ అని చెప్పలేం, పురుషులు అని కూడా చెప్పలేం. సో అలాంటివి కొన్ని బాగా అభివృద్ధి చెందిన బాగా నిమ్న స్థాయి జీవుల్లో ఇలాంటి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇందులో ఎలాంటి సంయుక్త బీజాలు అనేవి ఉండవు, సంయోగ బీజాలు అనేవి ఉండవు, సంయుక్త బీజం అనేది ఏర్పడదు. సో అయినా కూడా అవి ప్రత్యుత్పత్తి అనేది జరుగుతాయి. సో వాటిని అలైంగిక ప్రత్యుత్పత్తి అని మనం అంటాం. సో కొన్ని జీవులు అంటే అమీబా, పారామీషియం, హైడ్రా ఇలాంటివన్నీ కూడా ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేవి జరుపుతాయి. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. అంటే ద్విధా విచ్ఛిత్తి అని, అలాగే కోరకీ భవనం అని, ఇలా రకరకాలుగా అలైంగిక ప్రత్యుత్పత్తిలో కూడా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఇక్కడ హైడ్రాలో కనుక చూసుకుంటే మనకి ఈ ఏదైతే ఉబ్బెత్తు భాగం ఉన్నదో అక్కడి నుంచి చిన్న చిన్న కణుపులు లాంటి భాగాలు అనేవి అభివృద్ధి చెంది అది ఒక పిల్లగా మనకి ఇక్కడ అంటే బొడుపెలు అనేవి వచ్చి ఉబ్బెత్తు బొడుపెల్లా వస్తూ ఉన్నాయి కదా. సో వచ్చి
దాని నుంచి ఒక కొత్త స్పీస్ అనేది ఏర్పడుతుంది. సో ఇలా కోరకీ భవనం అని అంటూ ఉంటారనమాట. దీని నుంచి అంటే ఒక తల్లి దగ్గర నుంచి ఒక పిల్ల ఏర్పడినట్టుగా ఏర్పడుతుంది. సో దీన్నే కోరకీ భవనం అని అంటూ ఉంటాం. ఇక్కడ చూస్తే హైడ్రా వంటి సూక్ష్మజీవులు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంటాయి. ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు ఏర్పడవచ్చు. ఈ భాగాల్ని కోరకాలు అంటారు. సో ఈ ఏవైతే బర్డ్స్లా ఏర్పడ్డాయో సో వీటినే కోరకాలు అంటారు. ఇంగ్లీష్లో అయితే బర్డ్స్ అని అంటారనమాట. సో అవి ఒకటైనా అంతకన్నా ఎక్కువైనా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. హైడ్రాలో కూడా కోరకాల నుండి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి. ఇటువంటి ప్రత్యుత్పత్తిని కోరకీ భవనం అంటాం. సో అవి కోరకాలు అన్నాం కాబట్టి అలాంటి ప్రత్యుత్పత్తిని కోరకీ భవనం అని అంటూ ఉంటాం. సో ఇది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తికి ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ అమీబా కూడా మనకి ఇలాంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. సో కోరకీ భవనం అనేది మనకి హైడ్రాతో పాటుగా ఈస్ట్లో కూడా ఇలాంటి కోరకీ భవనం అనే అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ అమీబా గురించి ఇచ్చాడు. అమీబా అనేది కూడా ఒక సూక్ష్మజీవి, మైక్రో ఆర్గానిజం. ఇది మంచినీటిలో నివసిస్తుంది అనమాట. సో మంచినీటిలో నివసించే సూక్ష్మజీవి ఏది అంటే మనకి అమీబా అని చెప్పుకోవచ్చు. సో దీని శరీరం అంతా కూడా ఒకే కణంతో ఉంటుందని ప్రీవియస్లో చెప్పుకున్నాం. సో అది ఏకకణ జీవి అని అంటారు అని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ అమీబాలో కనుక చూసుకుంటే ఒక అండం, సో ఏదైతే కేంద్రకం అనేది ఉన్నదో కేంద్రకం అనేది బాగా అభివృద్ధి చెందిన తర్వాత రెండుగా విడిపోతుంది. సో రెండుగా విడిపోయి అవి రెండు అమీబాల కింద విడిపోతుంది తప్ప తల్లి నుంచి పిల్లగా అలా కోరకీ భవనంలో మనకి తల్లి పిల్ల ఎలా అయితే వచ్చాయో సో అలా కాకుండా ఒక అమీబా అనేది కేంద్రకం అనేది బాగా అభివృద్ధి చెందిన తర్వాత అది రెండు అమీబాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. సో దీన్ని ద్విధా విచ్ఛిత్తి, బైనరీ ఫిజన్ అని అంటారనమాట. సో ఇక్కడ కనుక చూసుకుంటే సో ఇక్కడ మనం ఇప్పటివరకు చెప్పుకున్నది ఆ కేంద్రకం అనేది బాగా పరిపక్వ దశకి వచ్చిన తర్వాత అది విచ్ఛిత్తి అనేది జరిగి కేంద్రకంలో అవి ఒక అమీబా నుంచి రెండు అమీబాలుగా వేరైపోయి సో వాటి యొక్క శరీరం అనేది కూడా రెండుగా విడిపోతుంది అనమాట. సో తల్లి నుంచి అమీబా రెండు పిల్ల అమీబాలుగా ఏర్పడుతుంది. ఇంకా అక్కడ తల్లి అనేది ఏముండదు. సో తల్లి అమీబా అనేది విచ్ఛిత్తి చెంది రెండు పిల్ల అమీబాల కింద మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో తల్లి అమీబా ఉనికిని కోల్పోయి రెండు పిల్ల కొత్త అమీబాలు అనేవి అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అలైంగిక ప్రత్యుత్పత్తి అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఒక జీవి నుంచి రెండు జీవులు అనేవి ఏర్పడ్డాన్ని ద్విధా విచ్ఛిత్తి అని అంటారు, బైనరీ ఫిజన్ అని అంటారు ఇంగ్లీష్లో అయితే. సో ఇవన్నీ కూడా ఈ రెండు పద్ధతులు కూడా మనకి అలైంగిక ప్రత్యుత్పత్తికి ఎగ్జాంపుల్స్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో అమీబాలో జరిగేది ద్విధా విచ్ఛిత్తి, హైడ్రా అలాగే ఏదైతే ఈస్ట్ అనేది ఉన్నదో సో అందులో మనకి కోరకీ భవనం అనే అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూసుకుందాం. సో లైంగిక ప్రత్యుత్పత్తులు ఏంటంటే పురుష లైంగిక భాగాలు అనేవి సో స్త్రీ నుంచి వచ్చేవి ఆ రెండు ఏకమై మనకి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఈ పద్ధతిలో పుష్పాల్లో కనుక చూసుకుంటే పరాగ కోశం నుండి ఉత్పత్తి అయిన పరాగ రేణువులు అండంతో కలిసి ఫలదీకరణం చెందుతాయి. సో పరాగ రేణువులు అనేవి పురుషులకు సంబంధించి, అండం అనేది స్త్రీ పుష్పాలకి సంబంధించి ఆ రెండు ఫలదీకరణం అనేది జరిగి కలిసి ఫలదీకరణం అనేది జరుగుతుంది. కేసరావాల నుండి విడుదలైన పరాగ రేణువులు కీలాగ్రం పైకి చేరి తరువాత పరాగనాళం ఏర్పడుతుంది. ఆ పరాగనాళంలోని పురుష బీజ కణాలు అండాశయంలో ఉన్న అండంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సో దాన్ని మనం ఆ సంయుక్త బీజాన్ని జైగోట్ అని అంటూ ఉంటాం. సో ఈ విధంగా స్త్రీ పురుష సంయోగ బీజాలు అనేవి కలిసి సంయుక్త బీజం ఏర్పడ్డాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటూ ఉంటాం. సో ఇక్కడ చూసారా మనకి ఇది ఒక పురుష పుష్పం, సో ఇది స్త్రీ పుష్పం అనమాట. స్త్రీ పుష్పం అనేది మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. మనకి కింద ఉమ్మెత్తు భాగం అనేది ఉంటుంది. సో అది అండాశయం కింద చెప్పుకోవచ్చు అనమాట. ఈ పరాగ కోసం పుప్పొడి ఏదైతే ఉన్నదో సో అది కీలాగ్రాన్ని చేరి అండాశయంలోకి వెళ్ళి ఇక్కడ ఫలదీకరణం అనేది చెందుతూ ఉంటుంది. కొన్ని పుష్పాలు అనేవి స్త్రీ అలాగే పురుష అవయవాలు అనేవి కలిగి ఉండి ఒకే పుష్పంలో ఫలదీకరణ అనేది జరుగుతుంది. కొన్ని స్త్రీ పుష్పాల్లో వేరు పురుష పుష్పాలు అనేవి వేరుగా ఉంటాయి. సో వాటి నుంచి కూడా ఫలదీకరణం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. జంతువుల లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలు స్త్రీ సంయోగ బీజమైన అండంతో కలిసి సంయుక్త బీజం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలు అండంతో కలిసి స్త్రీ యొక్క సంయోగ బీజమైన అండంతో కలిసి ఫలదీకరణం జరిగి పిండం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట.
సో ప్రత్యుత్పత్తి వ్యవస్థ కనుక చూసుకుంటే స్త్రీ అలాగే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆవులు, దూడలు, అలాగే మిగతా పిల్లులు ఇలాంటివి అన్నీ ఎలా జన్మనిస్తాయో ఒక స్త్రీ కూడా ఒక బిడ్డకి అలానే జన్మనిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అందులో స్త్రీ పాత్రే కాకుండా పురుషుల యొక్క పాత్ర కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి కనుక చూసుకుంటే ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించిన భాగాలు అనమాట. సో అతని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న భాగాల గురించి కనుక చూసుకుంటే మనకి ఒక జత ముష్కాలు అనేవి ఉంటాయి, అలాగే శుక్రవాహికలు అనేవి ఉంటాయి. సో ఈ శుక్రవాహికల ద్వారా శుక్ర కణాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ముష్కాలు శుక్ర కణాలు అనేవి ఉత్పత్తి చేస్తాయి, అవి ఈ శుక్రవాహికల ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి శుక్రకణం అనమాట. దీనికి ఒక తల, తోక, అలాగే మైటోకాండ్రియా, మెడ అనేది ఉంటుంది. సో మధ్య భాగం అనేది ఉంటుంది. ఈ మైటోకాండ్రియా మధ్య భాగంలో ఎక్కువ అది చలించడానికి కావాల్సిన శక్తి అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఈ తోక అనేది ఒక దిశానిర్దేశం చేస్తూ ముందుకి కదలడానికి తోక అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ వ్యవస్థ అంతా కూడా మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతా కూడా ఉదరం కింద అంటే పొట్ట కింద భాగంలో అమరి ఉంటుంది. సో అక్కడ ఒక జత ముష్కాలు, శుక్రవాహికలు అనేవి మనకు ఉంటాయి. ముష్కాలు అనేవి అండాకారంలో ఉండడం జరుగుతుంది మనకి. సో అండాకారంలో ఉంటాయి. అవి మిలియన్ల కొద్ది శుక్రకణాలు అనేవి ఉత్పత్తి చేస్తూ ప్రతి ముష్కం నుండి ఒక శుక్రవాహిక అనేది బయలుదేరింది కదా. సో ఈ విధంగా వాటి నుంచి మనకి ఆ యొక్క శుక్రకణాలు అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఏకస్థితిక కణాలైన శుక్రకణాలు అతి సూక్ష్మమైనవి. శుక్రకణం తల, మధ్య భాగం పొడవైన తోకను కలిగి ఉంటాయి. సో తల భాగంలో కేంద్రకం అనేది ఉంటుంది. ఆ కేంద్రకం అనేది ఆ కేంద్రకం కింద మనకి మధ్య భాగంలో మైటోకాండ్రియాలు అనేవి ఉంటాయి. సో అవి శుక్రకణం చలించడానికి కావాల్సిన శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట. సో శుక్రకణం చలించడానికి కావాల్సిన శక్తిని విడుదల చేసేవి ఏవి అంటే మైటోకాండ్రియాలు అని చెప్పుకోవచ్చు. సో అది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించి. సో మనకి హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఇంకా కొంచెం డీప్గా ఉంటుంది. సో ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కనుక చూసుకుంటే సో దీన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థగా అయితే మనం చెప్పొచ్చు. ఇది కూడా ఉదర భాగం కింద అమరి ఉంటుంది మనకి, నాభి కింద. ఈ వ్యవస్థలో కనుక చూసుకుంటే ఒక జత స్త్రీ బీజకోశాలు, సో ఇవి ఉన్నాయి కదా, స్త్రీ బీజకోశాలు అనేవి ఉంటాయి. అలాగే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఫాలోపియన్ నాళాలు అని అంటూ ఉంటాము. అలాగే గర్భాశయం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ స్త్రీ బీజకోశాల నుంచి అండాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అండాలు అనేవి రిలీజ్ అయ్యి ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఎప్పుడైతే శుక్రకణాలతో ఫలదీకరణం జరుగుతుందో, జరిగిన తర్వాత ఈ ఫాలోపియన్ ట్యూబ్లోంచి ఆ యొక్క అండాలు అనేవి క్రమక్రమంగా అంటే ఫలదీకరణం జరిగిన తర్వాత అవి క్రమంగా అభివృద్ధి చెందుతూ ఈ గర్భాశయంలోకి వచ్చి అక్కడ స్థిరపడి పిండం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే స్త్రీ బీజకోశాలు ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమలి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశం నుండి గరాట ఆకారంలో ఉన్న ఒక ఫాలోపియన్ నాళం అనేది ఉంటుంది. ప్రతి స్త్రీ బీజకోశం అనేది ప్రతి నెల ఒక అభివృద్ధి చెందిన అండాన్ని విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ అండం అనేది ఫలదీకరణం అంటే శుక్రకణాలతో ఫలదీకరణం చెంది ఒక పిండం అనేది ఏర్పడుతుంది. సో ఆ పిండం అనేది వచ్చి గర్భాశయంలో అతుక్కొని ఆ గర్భాశయంలో పిండం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. సో పిండ అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి గర్భాశయంలో పిండం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో మనకి అండం ఒక పొరతో కప్పబడి ఉంటుందన్నమాట. లోపలంతా కూడా కణద్రవ్యం అనేది ఉంటుంది. సో శుక్రకణంతో కలిసిన అండం అనేది ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రత్యుత్పత్తిలో శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెందుతుంది. సో దాన్నే ఫలదీకరణం అంటారు. సో అండంలో ఉన్న కేంద్రకము అలాగే శుక్రకణంలో ఉన్న కేంద్రకము రెండు కలిసి ఫలదీకరణం అనేది చెందుతాయి అన్నమాట. రెండు కణాల్లో కేంద్రకాలు కలిసిపోయి ఒకే కణంగా మారుతూ అవి సంయుక్త బీజంగా ఏర్పడుతుంది. సో ఫలదీకరణం అనేది మనకి అంతర్ఫలదీకరణం ఉంటుంది, బాహ్య ఫలదీకరణం ఉంటుంది. సో ఇక్కడ ముందు అంతర్ఫలదీకరణం గురించి అయితే డిస్కస్ చేద్దాం. స్త్రీ శరీరంలోకి ప్రవేశించడం అంటే ఈ శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీ శరీరంలోకి ప్రవేశించి అండంతో కలిసిన తర్వాత మనకి అక్కడ లోపల అంతా ఫలదీకరణ జరుగుతుంది. సో దాన్నే అంతర్ఫలదీకరణ అని అంటూ ఉంటాం అన్నమాట. సో దానికి సరైన విధంగా మన యొక్క శరీర నిర్మాణం అనేది మానవుని యొక్క శరీర నిర్మాణం అనేది ఉంటుంది. అవే కాకుండా
అంటే మానవులే కాకుండా కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు, క్షీరదాలు ఇవన్నిటిలో కూడా అంతర్ఫలదీకరణం అనేది జరుగుతుంది. సో మనకి బిట్ అనేది కింది వాటిలో అంతర్ఫలదీకరణం జరిగినవేవి, సో జరగనివేవి అనొచ్చు. కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు, క్షీరదాలు, మానవులు వీటన్నిటిలో కూడా అంతర్ఫలదీకరణం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ పిండాభివృద్ధి. సంయుక్త బీజం అనేది ఏర్పడిన తర్వాత అది అనేక సార్లు విభజన చెంది ఎన్నో కణాలు అనేవి కలిసి ఒక బంతి ఆకారం పొంది అది బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్లోంచి ఈ విధంగా ట్రావెల్ చేస్తూ వచ్చి గర్భాశయంలో ఒక మూలన అంటుకుంటుందన్నమాట. సో గర్భాశయంలో ఏదో ఒక చోట అంటుకొని ఉంటుంది. అక్కడి నుంచి ఆ కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ కణాలు అనేవి అభివృద్ధి చెందుతూ అక్కడి నుంచి అవయవాలు అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అభివృద్ధి చెందిన నిర్మాణాన్ని మనం పిండం అని అంటాం. ఆ పిండం అనేది వచ్చి గర్భాశయ కుడ్యానికి అంటే గోడకి అంటుకొని అక్కడి నుంచి మిగతా అభివృద్ధి అంతా కూడా జరుగుతూ ఉంటుంది. పిండంలో కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, చెవి, ముక్కు ఇలా అవయవాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో టైం అనేది నెలలు అనేవి గడిచే కొలది అవయవాలు ఏర్పడుతూ నిర్మాణం అనేది శరీర నిర్మాణం అనేది ఫుల్గా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అభివృద్ధి చెందిన పిండాన్ని మనం భ్రూణం అని అంటూ ఉంటాం. అందుకే భ్రూణ హత్యలు చేయకూడదు అంటారు. భ్రూణ హత్యలు అంటే అబోషన్స్ అవి ఉంటాయి కదా. సో భ్రూణ హత్య అంటే ఆ అభివృద్ధి చెందిన పిండాన్ని తీసివేయడం అనమాట. సో భ్రూణం అంటే అభివృద్ధి చెందిన పిండం కింద చెప్పుకోవచ్చు. సో దాన్ని ఆ సంయుక్త బీజం అనేది భ్రూణంగా మార్పు చెందడాన్ని ప్రెగ్నెన్సీ అంటారు, అంటే గర్భం దాల్చడం అని అంటూ ఉంటారు. సో ఈ విధంగా శిశువు పుట్టడానికి మనకి సుమారు 270 నుంచి 280 రోజులు అంటే 9 నెలలు అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దాన్నే గర్భావతి కాలం అంటారు. ఈ గర్భావతి కాలం అనేది ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మనిషికి ఒకలా ఉంటుంది, మిగతా జంతువులకి ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. సో తల్లిదండ్రులు వారి పిల్లల మధ్య పోలికల్ని పరిశీలిద్దామని ఇక్కడ ఇచ్చారు. సో తల్లిదండ్రులు ఇక్కడ చూస్తే తల్లిదండ్రుల యొక్క పోలికలు అనేవి వారి పిల్లలకి వస్తూ ఉంటాయి. అలాగే తల్లిదండ్రులవే కాకుండా ఒక్కొక్కసారి మేనత్త, మేనమామ, తాతయ్య, అమ్మమ్మ ఇలా వాళ్ళ పోలికలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మనకి జరిగింది అంతర్ఫలదీకరణ. సో అది లైంగిక ప్రత్యుత్పత్తి కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం లైంగిక ప్రత్యుత్పత్తిలో బాహ్య ఫలదీకరణ అనేది ఏ విధంగా జరుగుతుంది, సో దానికి ఒక ఉదాహరణగా మనం కప్పని తీసుకొని అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ. సో దానికంటే ముందు టెస్ట్ ట్యూబ్ బేబీలో అంటే ఏంటంటే సో చాలా వరకు స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, సో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు సహజంగా గర్భం దాల్చడం అనేది, స్త్రీలు సహజంగా గర్భం దాల్చడం అనేది జరగదు కాబట్టి సో ఆ యొక్క అండాన్ని, శుక్రకణాన్ని ఫలదీకరణం చెందించి ఆ యొక్క సంయుక్త బీజాన్ని మళ్ళీ తిరిగి స్త్రీ యొక్క గర్భాశయంలోకి పంపించడాన్ని ఈ ఐవీఎఫ్ అంటారనమాట. సో అదేంటో చూద్దాం. కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసుకుపోయి ఉన్నాయి అవి అని వినే ఉంటారు. ఇలాంటి స్త్రీలు గర్భం దాల్చలేరు. అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఉంటే ఆ పిండం అనేది అదే ఏదైతే సంయుక్త బీజం అనేది ఉన్నదో అది అభివృద్ధి చెంది రాదనమాట. సో అండం అనేది రిలీజ్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు గర్భం అనేది దాల్చలేరు. అందుకని ఏం చేస్తారు అంటే పురుషుల్లోని శుక్రకణాల ఉత్పత్తి అనే సంఖ్యలో లోపాలు ఉన్నా కూడా స్త్రీలు గర్భం అనేది దాల్చలేరు. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కృత్రిమంగా ఏం చేస్తారంటే అండాన్ని, శుక్రకణాన్ని, పురుషుల నుంచి శుక్రకణాన్ని, స్త్రీల నుంచి అండాన్ని సేకరించి ఆ రెండింటిని టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చెందేలా చేసి ఆ యొక్క ఫలదీకరణం చెందిన తర్వాత ఆ యొక్క సంయుక్త బీజాన్ని వారం రోజుల పాటు ప్రయోగశాలలో అభివృద్ధి చెందించి అది తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారనమాట. ఆ తదుపరి అభివృద్ధి అంతా కూడా తల్లి గర్భాశయంలోనే న్యాచురల్గానే జరుగుతుంది. సో దాన్ని ఐవీఎఫ్ అని అంటూ ఉంటారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా వరకు ఈ ఐవీఎఫ్ పైనే ఎక్కువగా గర్భం దాల్చడం అనేది జరుగుతుంది. అంటే ఉన్న సిచ్యువేషన్స్ కానీ చుట్టూ ఉన్న కాలుష్యం, ఏమైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల. సో మిగిలిన పిండాభివృద్ధి అంతా కూడా గర్భాశయంలో జరుగుతుంది. తల్లి సాధారణంగానే బిడ్డకి జన్మనివ్వడం కూడా జరుగుతుందన్నమాట. సో అలా పుట్టే బేబీలనే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అంటూ ఉంటారు. సో టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే టెస్ట్ ట్యూబ్లోనే బిడ్డ అంతా రెడీ అయిపోతాడేమో, సో టెస్ట్ ట్యూబ్ నుంచే పుడతాడేమో అనుకుంటారు. కానీ ఓన్లీ ఫలదీకరణం మాత్రమే టెస్ట్ ట్యూబ్లో జరుగుతుంది. మిగతా అభివృద్ధి అంతా కూడా తల్లి యొక్క గర్భంలోనే జరుగుతూ ఉంటుంది. అలాగే బాహ్య ఫలదీకరణలో సో ఇది కూడా ఒక లైంగిక ప్రత్యుత్పత్తిలోనే బాహ్య ఫలదీకరణ అనేది జరుగుతుంది. సో అది కప్పలో మనకి జరుగుతుంది. కప్పను ఉదాహరణగా తీసుకొని ఇక్కడ చూడొచ్చు.
కప్ప అనేది మనకి చిన్న చిన్న ఎలా అయితే దోమలు పిల్లలు ఎలా అయితే చిన్న చిన్నగా ఉంటాయో సో అలాంటి స్థితి నుంచి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. అంటే కొన్ని రకాల జీవుల్లో గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉన్న మరికొన్ని జంతువుల్లో అలా పోలి ఉండవు. అవి రూప విక్రియ అనే ప్రక్రియను చూపుతాయి. సపోజ్ మనకి పిల్లవాడు పుట్టాడు అనుకోండి, అంటే ఒక మనిషికి ఒక పిల్లవాడు పుడితే చూడ్డానికి ఎలా వాళ్ళ అమ్మలాగో నాన్నలాగో అంటే డైరెక్ట్గా కాళ్ళు చేతులు ఇలా కలిగి ఉంటారు. అంతేగాని ఏదో ఒక పాములాగో లేకపోతే అలా పుట్టి తర్వాత అభివృద్ధి చెందరు కదా. అంటే అలా కాళ్ళు చేతులు లేకుండా పిండంలా పుట్టేసి తర్వాత కాళ్ళు చేతులు రావు కదా. అలా కాకుండా కొన్ని జంతువుల్లో ఏంటంటే ఫస్ట్ పుట్టినప్పుడు ఒక విధంగా ఉండి రాను క్రమం అనేది పెరుగుతున్న కొలది కూడా వాటి యొక్క తల్లిదండ్రి లక్షణాలు అనేవి వాటికి వస్తూ ఉంటాయి. దాన్ని మనం రూప విక్రియ అని చెప్తూ ఉంటాం అన్నమాట. మెటామార్ఫోసిస్ అని అంటూ ఉంటారు. సో అలా వాటి యొక్క శరీరం అనేది కొంతకాలం అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పోలికలు అనేవి ఆ జీవులకి వస్తూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూస్తే టాడ్పోల్ లార్వా. సో ఇది కప్ప యొక్క ఒక రూపం అన్నమాట. ఇది అభివృద్ధి చెందే కొలది కప్ప యొక్క లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి. సో టాడ్పోల్ లార్వా అనేది చూద్దాం. సో స్త్రీ పురుష కప్పల మధ్య సంయోగం లేదా శారీరక కలయిక అనేది జరిపిన తర్వాత బాహ్య ఫలదీకరణానికి దారితీస్తుంది అన్నమాట. సో అలా బాహ్య ఫలదీకరణ జరిగిన తర్వాత అంటే స్త్రీ కప్ప అలాగే పురుష కప్ప యొక్క శుక్రకణాలు అండం అనేవి బయట నీటిలోనే ఫలదీకరణం చెందుతాయి. ఫలదీకరణం చెంది మనకి ఎలా అయితే గుడ్లు అంటే ఏర్పడతాయో సో మనకి దోమల యొక్క లార్వాలు చిన్నగా సో అవి నీటిలోనే ఫలదీకరణం అనేది చెంది చిన్న లార్వాలుగా ఫస్ట్ ఫలదీకరణం అనేది చెంది రాను అవి పెరిగి పెద్ద అయ్యే కొలది ఏంటి అంటే రోజులు పెరిగే కొలది కప్ప యొక్క రూపురేఖలు అనేవి రావడం జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా టాడ్పోల్ నుంచి కప్పకి ఆ ఏదైతే చిన్న లార్వా రూపంలో ఉన్న కప్ప ఏదైతే ఉంటుందో దాన్ని మనం టాడ్పోల్ అని అంటాం. అంటే కప్ప యొక్క బేసిక్ రూపం అని చెప్పొచ్చు. సో దాన్నే మనం టాడ్పోల్ అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ కప్ప టాడ్పోల్ నుంచి కప్పగా రూపాంతరం చెందేటప్పుడు ఆ అవయవాలు ఏ అవయవాలు ఎన్నెన్ని రోజులకి ఏర్పడతాయి అనేది మనల్ని గమనించమన్నారు. సపోజ్ గుండె అనేది కనుక చూసుకుంటే 2వ వారంలో గుండె అనేది సో మనకి గుండె అనేది 2వ వారంలో ఏర్పడడం జరుగుతుంది. పేగులు కూడా 2వ వారంలోనే ఏర్పడుతూ ఉంటాయి. ఎముకలు అనేవి 18వ రోజు ఏర్పడతాయి. అలాగే పురీషనాళం అనేది 3వ వారంలో ఏర్పడుతుంది. ముందు కాళ్ళు వెనక కాళ్ళు అనేవి 4వ వారంలో ఏర్పడతాయి. సో అలా మనకి కప్ప కాలం అనేది పెరిగే కొలది రోజులు అనేవి గడిచే కొలది గుండె పేగులు ఇలా ఒక్కొక్క అవయవం అనేది ఏర్పడుతూ దాని యొక్క కప్ప యొక్క లక్షణాలు అనేవి రూపురేఖలు అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. ఒక పగిలిన కుండ లేదా ప్లాస్టిక్ తొట్టెగాని తీసుకుని అందులో ఒక సగభాగం నీటితో నింపండి. కొన్ని గులకరాళ్ళు వేయండి. తొట్టెలో ఉండే నీళ్లతో పాటు టాడ్పోల్ని కుండలోనికి మార్చండి. ఎందుకంటే ఈ దశలో టాడ్పోల్ యొక్క ఊపిరితిత్తుల నిర్మాణం మరియు విధులు మొదలవుతాయి. అంటే టాడ్పోల్ ఊపిరితిత్తులను ఉపయోగించి శ్వాసించడం మొదలు పెడుతుంది అన్నమాట. సో అలా టాడ్పోల్ లార్వాలో మొప్ప చీలికలు ఎన్నవ రోజు నుండి కనిపించుకుంటూ పోతాయి. సో మొప్ప యొక్క చీలికలు ఎన్నవ రోజు నుండి కనిపించుకుంటూ పోతాయి అంటే 18వ రోజు నుంచి కనిపించుకుంటూ పోతాయి. ఎన్నవ రోజు తోక పూర్తిగా కనిపించుకుంటూ పోతుంది అంటే 22వ రోజు తోక అనేది ఇంకా ఏమీ కూడా ఉండదు. సో ఆ విధంగా మనకి టాడ్పోల్ అనేది కప్పగా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ వానపాము వంటి కొన్ని రకాల జీవుల్లో ఒకే జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి కనుక వీటిని ప్రత్యేకంగా పురుష జీవి సో ఇంకా పురుష జీవి అనేది కానీ స్త్రీ జీవి అనేది కానీ ఉండదన్నమాట. సో రెండిట్లో కూడా అంటే ఉభయ లైంగిక జీవులు అనేవి అంటూ ఉంటాం వీటిని వానపాముని. సో వాటిలో స్త్రీ పురుష 2 ప్రత్యుత్పత్తి అవయవాలు కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఉభయ లైంగిక జీవులని అంటూ ఉంటాం. సో కప్పలో మనకి ఇంకా చేపలు వాటిల్లో కూడా అలాంటి బాహ్య ఫలదీకరణమే జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్లోనింగ్ ప్రక్రియ. సో క్లోనింగ్ ప్రక్రియ గురించి అయితే చూద్దాం. ఇక్కడ డాలీ కథ అని చెప్పి మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. ఈ పద్ధతిలో ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. సో క్లోనింగ్ ప్రక్రియ అంటే ఏంటంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసాక ఇంకా బాగా అర్థమవుతుంది. ఇతను కనిపిస్తున్నారు కదా, ఇతను ఇయాన్ విల్మెట్ అనమాట. ఇతని సహచరులు రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో జీవుల క్లోనింగ్ ప్రక్రియని ఇతను ఎవరైతే సహచరులు ఉన్నారో
వాళ్ళు ఇద్దరు కలిసి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా డాలీ అనే ఒక గొర్రె పిల్లని సృష్టించారు. ఎప్పుడు అంటే 1996 జూలై 5న క్లోనింగ్ ద్వారా ఈ గొర్రెని సృష్టించారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో ఈ క్లోనింగ్ ప్రక్రియ ఏంటో మొదటగా చూద్దాం. ఈ డాలీ అనే గొర్రెపిల్ల మొదటి క్లోనింగ్ క్షీరదంగా కూడా గుర్తింపు పొందింది. అయితే ఇక్కడ చూస్తే మనకి 3 గొర్రెలు అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ గొర్రె ఫిండార్ఫెట్ గొర్రె అనమాట. ఇది 2 కూడా ఆడగొర్రెలే. ఫిండార్ఫెట్ గొర్రె ఏంటంటే తెల్ల ముఖం కలిగి ఉన్నది. అయితే ఇక్కడ నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె కూడా ఉన్నది. సో ఈ 2 ఏమయ్యాయి అంటే ఈ 2 గొర్రెల నుంచి ఏం చేశారంటే ఈ ఏదైతే నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె ఉన్నది కదా, దాని యొక్క అండాన్ని తీసుకున్నారు. దాని యొక్క కేంద్రకం ఇది. అలాగే ఈ ఫిండార్ఫెట్ గొర్రె ఉన్నది కదా, దీని యొక్క అండాన్ని తీసుకున్నారు. దాని యొక్క కేంద్రకం ఇది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ నల్ల గొర్రె ఉన్నది కదా, నల్ల ముఖం కలిగిన గొర్రె, దాని యొక్క అండాన్ని తీసేసి ఈ ఫిండార్ఫెట్ యొక్క అండాన్ని దీని యొక్క అండంలోకి అంటే దీని యొక్క అండంలోకి ప్రవేశపెట్టారనమాట. అంటే కేంద్రకాన్ని మార్చారు. అక్కడ ఉన్న అండం అనేది నల్ల గొర్రెదే, నల్ల ముఖం కలిగిన గొర్రెదే, కానీ అందులో ఉన్న కేంద్రకం అనేది ఈ ఫిండార్ఫెట్ గొర్రెది. సో దాన్ని అభివృద్ధి చేసి ఫలదీకరణం చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక డాలీ అనే గొర్రెపిల్ల పుడుతుంది. అయితే డాలీకి నల్ల ముఖం అనేది రాకుండా తెల్ల ముఖం అనేది వచ్చి దాని యొక్క లక్షణాలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే కేంద్రకంలో మనకి అన్ని లక్షణాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ కేంద్రకం అనేది తీసేశారు కాబట్టి దీని యొక్క ఏ లక్షణాలు కూడా డాలీకి రాలేదు. ఈ యొక్క ఫిండార్ఫెట్ యొక్క కేంద్రకం అనేది పెట్టారు కాబట్టి దీని యొక్క లక్షణాలన్నీ కూడా మనకి డాలీకి రావడం జరిగిందనమాట. సో ఈ డాలీ అనేది ఎన్నోసార్లు సహజ ప్రత్యుత్పత్తి ద్వారా ఎంతోమంది అంటే పిల్లలకి జన్మనిచ్చింది. సో గొర్రె పిల్లలకి చివరిగా 2003 ఫిబ్రవరి 14న ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధితో ఇది చనిపోయిందని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా అంటే కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేయడం అనమాట. క్లోనింగ్ అంటే కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేయడం. సో ఇలా ఏ అవయవాన్నైనా లేదా పూర్తి జీవనైనా కూడా ఈ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మార్చేయచ్చు. ఇలా ఇప్పుడు క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఎంతో సహజంగా ఇలాంటి వాటిని ఎన్నో కృత్రిమంగా సృష్టిస్తూ ఉన్నారు. సో డాలీ చనిపోయిన తర్వాత క్లోనింగ్ ప్రక్రియలో ఇతర క్షీరదాలను కూడా సృష్టించేందుకు ఎన్నో ప్రయత్నాలు అనేవి కూడా జరిగాయి. బట్ అవన్నీ కూడా విజయవంతం కాలేదు. పుట్టక ముందే అవన్నీ లేకపోతే పుట్టిన తర్వాత చనిపోవడం అనేవి జరిగేవి. సో ఈ విధంగా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఇయాన్ విల్మెట్ అనే అతను ఒక కొత్త స్పీసెస్ని అయితే సృష్టించడం జరిగింది. సో ఇవి మనకి లెసన్కి సంబంధించి జంతువులలో ప్రత్యుత్పత్తి అనేది. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. జంతువుల్లో లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఉంటుంది. సో అలైంగికలో మనకి ద్విధా విచ్ఛిత్తి అలాగే కోరకీభవనం అనేది ఉంటుంది. సో లైంగిక ప్రత్యుత్పత్తిలో బాహ్య ఫలదీకరణ అంతర్ఫలదీకరణ అనేవి ఉంటాయి. సో బాహ్య ఫలదీకరణ అనేది చేపలు కప్పలు వాటిల్లో జరుగుతుంది. అలాగే అంతర్ఫలదీకరణ అనేది మనుషులు క్షీరదాలు సరీసృపాలు వాటిల్లో జరుగుతూ ఉంటాయి. సో వాటిలో అవయవాలు ఏంటి, స్త్రీ యొక్క అవయవాలు ఏంటి, పురుషుల యొక్క అవయవాలు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఉన్న ఈ లెసన్లో ఉన్న బిట్స్ కనుక చూసినట్టయితే అండోత్పాదకాలు అంటే ఏంటి, పక్షులు. అండాలంటే గుడ్లు. సో గుడ్లను ఉత్పత్తి చేసే పక్షులు గుడ్లు పెట్టి పొదుగుతాయి. రూప విక్రియ అనేది ఏంటి అంటే టాడ్పోల్ దశ నుండి ప్రౌఢ జీవగా మారే ఆ యొక్క దశనే రూప విక్రియ అని అంటూ ఉంటాం. పిండం అంటే మనకి అభివృద్ధి చెందిన సంయుక్త బీజం. అంటే అండం శుక్రకణం యొక్క ఫలదీకరణ చెందిన దాన్ని మనం పిండం అని అంటూ ఉంటాం, సంయుక్త బీజాన్ని. బాహ్య ఫలదీకరణ మనకి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణనే బాహ్య ఫలదీకరణ అని అంటూ ఉంటాం. ఇందులో ఉన్న బ్లాంక్స్ కనుక చూస్తే పిల్లలను కనే జంతువులను ఏమంటారు అంటే శిశోత్పాదకాలు అని అంటారు. మానవునిలో పిండం పెరుగుదల ఎక్కడ జరుగుతుంది అంటే గర్భాశయంలో జరుగుతుంది. అండాలు డాష్ నుండి విడుదలవుతాయి అంటే స్త్రీ బీజకోశాల నుంచి అండాలు అనేవి విడుదలవుతాయి. టాడ్పోల్ అనేది డాష్ యొక్క ప్రాథమిక రూపం అంటే కప్ప యొక్క ప్రాథమిక రూపం. కోరకీభవనం ద్విధా విచ్ఛిత్తి అనేవి ఏ ప్రత్యుత్పత్తి విధానాలు అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు. సో ఇది మనకి లెసన్కి మొత్తానికి సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో మనం కౌమార దశ అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.